దేవుని బిడ్డలారా, ఒకటి రెండు డినామినేషన్ల వారిని చూసినట్టయితే గ్రీకు హీబ్రూ భాషలోనే దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుని నామాన్ని స్మరించాలి, లేదంటే పాపము నరకానికి వెళ్తారని వారి అభిప్రాయం కలిగి ఉన్నారండి. ఆదికాండం 11వ అధ్యాయంలో వచనాన్ని చూసినట్లయితే భూమి అందంతటా ఒకే భాషయు ఒకే పలుకు ఉండనని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. వీరు ఒకే చోట ఆకాశాన్నంటూ గోపురమును కట్టి అందరము ఒకే చోట ఉండాలని వారు నిర్ణయించుకోవడం జరిగినది. దేవుడు వారి భాషలను తారుమారు చేసి వారందరిని భూమి అందంతటా చెదరగొట్టడం జరిగినది. దేవుడికి హీబ్రూ గ్రీకు భాష మాత్రమే తెలుసనండి. దేవునికి భూమి మీద మాట్లాడే భాషలన్నీ తెలుసు. ప్రతి ఒక్క దేశంలో మాట్లాడే భాషలన్నీ దేవుడే కలగజేయడం జరిగినది. అలాంటిది కేవలము గ్రీకు భాషలో మాట్లాడాలి, కేవలము హీబ్రూ భాషలో మాట్లాడడం అనేది సరి అయినది కాదు. పొరపాటు వారు సరి చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేయచ్చు.